వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్కి లేటెస్ట్ అప్డేట్ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్లాగ్కు చెక్. ముందు స్కూల్ అసిస్టెంట్, తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ల జాబితా. ఎవరైనా రెండింటికి ఎంపికైతే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు. ఎస్జిటి పోస్టుకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి దక్కనున్న అవకాశం. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా నేడు 9న ఎల్బీ స్టేడియంలో పత్రాలు ఇవ్వనున్న సీఎం. సో ఫస్ట్ వచ్చేసి ఈరోజు స్కూల్ అసిస్టెంట్ 1:1 రేషియో లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండరీ అంటే ఎస్జిటి వాళ్ళది రిలీజ్ చేస్తారు. ఎవరైనా ఎస్జిటి అండ్ ఎస్ఏకి సెలెక్ట్ అయితే వారికి ఫస్ట్ ఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది. ఎస్జిటి వచ్చేసి నెక్స్ట్ ఆర్డర్లో ఉన్న అభ్యర్థికి అయితే ఇస్తారు. ఈరోజు వచ్చేసి మనకు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. 9న సాయంత్రం 4 గంటలకు వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మీకు పోస్టింగ్ ఆర్డర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి పూర్తి వివరాలు చూసుకుంటే, రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో బ్యాక్లాగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి ఫలితాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సర్టిఫికేట్ పరిశీలనకు 1:3 నిష్పత్తుల అభ్యర్థులను ఎంపిక చేసి ఆదివారంతో ఈ ప్రక్రియను దాదాపు పూర్తి చేశారు. అనంతరం 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. మొదట స్కూల్ అసిస్టెంట్, తర్వాత ఎస్జిటి అభ్యర్థుల జాబితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్క అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కాకుండా చూడవచ్చని భావిస్తున్నారు. ఎవరైనా 2 పోస్టులకు ఎంపిక అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చి ఎస్జిటి జాబితా నుండి అభ్యర్థి పేరును తొలగిస్తారు. ఎస్జిటి పోస్టుకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎంపిక చేస్తారు. దీనివల్ల బ్యాక్లాగ్ అంటే పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోవడం లేకుండా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థుల జాబితా సిద్ధమైన తర్వాత వారికి ఈ నెల 8న అంటే రేపు ఈమెయిల్, ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. వారు ఈ నెల 9న ఎల్బీ స్టేడియంకు రావాల్సి ఉంటుంది. అక్కడ 33 జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లో నియామక పత్రాలు అందనించుతున్నారు. 9న సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్లో నిర్వహించారు. దాదాపు 10,000 పైగా ఉపాధ్యాయుల అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన ఆయా జిల్లా కలెక్టర్లు పూర్తి చేశానన్నారు. సో ఈరోజు మనకు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. 9న సాయంత్రం 4 గంటల నుంచి అయితే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మీరు 2 గంటల లోపు ఎల్బీ స్టేడియంకి రీచ్ అయ్యేటట్టు వెళ్ళాలి. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద తెలంగాణ డిఎస్సి స్టూడెంట్స్. ఇంకేమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.